అలాగే మీరు చూసేది ఏదైనా కానీ ఇప్పుడు మొబైల్ ఎడిక్షన్ అనేది ఒకటి ఎక్కువగా యూత్లో చూస్తున్నాము. అలాగే ఆల్కహాల్ ఎడిక్షన్ అని, లేకపోతే డ్రగ్స్ ఎడిక్షన్, స్మోకింగ్ ఎడిక్షన్, ఇవన్నీ చాలామంది పిల్లలకి అదొక క్రేజ్ లాగా, ఏదో గొప్పగా హీరోయిజం లాగా ఫీల్ అవుతున్నారు కొందరు తెలియక. కానీ అవన్నీ మనకి తర్వాత చాలా నష్టం చేస్తాయి అనేది మన గవర్నమెంట్ సైతం మనకి ఆ ప్రేరణనిస్తూ ఈ మూవ్మెంట్ స్టార్ట్ చేసింది, ఈ క్యాంపెయిన్. అదేవిధంగా నషాముక్తితో పాటు స్వదేశీ భారత్, మన ఇండియన్ గూడ్స్ని మనం ఎక్కువగా మన వనరులు, మన రీసోర్సెస్, మన శ్రామికులు అంటే కార్మికులు కానీ, లేకపోతే మన యొక్క రైతులు కానీ ఎంతో కష్టపడి కళాకారులు ఎన్నో గూడ్స్ని తయారు చేస్తున్నారు, అంటే వస్తువుల్ని తయారు చేస్తున్నారు మనందరి కోసం. మనకి ఎంతసేపు వెస్టర్న్ కల్చరు లేదా అటువైపు ఏవైతే ఫారెన్ స్టైల్స్ వీటి యొక్క అట్రాక్షన్ ఉంటుంది, కానీ మన స్వదేశీ వస్తువుల్ని మనం ఉపయోగించుకోవాలి అనేది ఈ యొక్క క్యాంపెయిన్ యొక్క ఉద్దేశము. దీంట్లో కూడా మనందరం పాల్గొనాలి. అప్పుడు మన ఇండియన్ ఎకానమీ పెరుగుతుంది. అదేవిధంగా మన వాళ్ళందరికీ మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాము, వాళ్ళ కళను మనం అప్రిషియేట్ చేసిన వాళ్ళం అవుతాము కదా. ఏ పరిస్థితిలోనైనా వ్యసనాలకు బలికాను. నా కుటుంబాన్ని, నా స్నేహితులను, నా సమాజాన్ని, నా దేశాన్ని వ్యసనాల నుండి కాపాడేందుకు ప్రయత్నిస్తాను. భవిష్యత్తు పిల్లర్స్ మీరు, ఈ దేశానికి పిల్లర్స్ లాంటి వాళ్ళు మీరందరూ కూడా, మీరు ఎప్పుడు కూడా ఈ చెడు వ్యసనాలకి బానిసలయ్యి మీ యొక్క బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని చెప్పేసి, అదేంటంటే మనం చేసే చిన్న పొరపాటు ఏం చేస్తుందంటే మన లైఫ్ని మొత్తం అందునే ఒక చీకటి మహిళలో తీసుకెళ్ళిపోద్ది. దయచేసి మీరు అందరూ కూడా మంచి మాటలు వినండి, పాజిటివ్గా ఉండండి. ఈ దేశానికి మీ వల్ల ఎంతో మేలు జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ బ్రహ్మ కుమారి సంస్థకి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి వీళ్ళందరికీ, పెద్దలందరూ కూడా, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. जीवन तेरा अनमोल है, इसको तुम बचाओ. व्यसन तो जैसे विषय है, ये सबको बताओ. हिम्मत का बस एक कदम, अब तो तुम बड़ा हो. नशा मुक्त भारत हो, नशा मुक्त भारत हो, स्वस्थ भारत हो, नशा मुक्त भारत हो. నా పేరు నాగమలేశ్వరరావు అండి, రాజు అంటారండి. నేను ఫుట్బాల్ నేషనల్ ప్లేయర్ అండి. నేను కొంచెం యాక్సిడెంట్ అవ్వడం వల్ల కొంచెం బ్రేక్ అయ్యానండి. దానివల్ల ఆల్కహాల్ ఎడిక్ట్ అయిపోయానండి సార్. అలాగే దానివల్ల ఇంట్లో చాలా బాధపడేవారండి. దానివల్ల చాలా ఇబ్బంది పడ్డానని కూడా అండి. అందుకు మా చిన్నగారు, వైజాగ్ చిన్నగారు బ్రహ్మకుమార్ సెంటర్ తీసుకొచ్చి జ్ఞానాన్ని మెడిటేషన్ నేర్పించారండి అమలాపురంలో. దానివల్ల చాలా తెలిసి వచ్చిందండి. ఇప్పుడు ఆల్కహాల్కి మొత్తం దూరం అయిపోయి అంతా మంచిగా ఉన్నానండి. నా ఏజ్ 37 సార్, 37 అండి. నా జాబ్ కూడా మంచిగా చేసుకున్నానండి ఎప్పుడులాగే. ఓం శాంతి. స్వదేశీ భారత్ కోసం ప్రతిజ్ఞ. భారతవాసీలైన మనం ఈ సంకల్పాన్ని తీసుకుందాం. ఆత్మనిర్భర భారతదేశం నుండి వికసించే భారతదేశ నిర్మాణం కోసం మనము స్వదేశీ భారతదేశ వస్తువులను నా జీవితంలో నా వంతు భాగంగా స్వదేశీ వస్తువులను ఉపయోగించడంలో గర్వంగా భావిస్తాను.
మరియు ఇప్పటి నుండే మనం కొనే ప్రతి వస్తువు, మన ప్రతి నిర్మాణం మాతృభూమి గౌరవం, ఉన్నతికి ప్రేరణ.